ప్రకాశం జిల్లా కొమరోలు కడప అమరావతి జాతీయ రహదారిపై ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు మీద వచ్చిన మీడియా కథనానికి స్పందించిన ప్రకాశం జిల్లా తూనికలు కొలతల అధికారి రమణమూర్తికి ఉపాధ్యాయుడు దొనపాటి ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇండియన్ పెట్రోల్ బంకును తనిఖీ చేశారు. పెట్రోల్ బంకులో అక్రమంగా ఉంచిన పెట్రోల్ను గుర్తించారు. అనంతరం రికార్డులను పరిశీలించి స్టాకు ఉన్నదానికంటే 45 లీటర్లు ఎక్కువగా ఉండడాన్ని గుర్తించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ మోసపోతున్నామని వినియోగదారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీ చేశామని, పెట్రోల్ బంకును సీజ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ తనిఖీలలో కొమరోలు వీఆర్ఓ యోగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. గ్రూప్ కూడా పెట్టండి, ఇంకా మనం నింది పెట్టుకుంటాం. నా గ్రూప్లో నేను పెట్టను. మీకు అవసరం అని అడగండి, ఇస్తాను. ఇంకో సమాధానం కూడా ఏం చెప్పేస్తున్నా, పెట్రోల్ ఏంటండి లోపల పడుతున్నా ట్యాంకులో పెట్టి చూడంటారు. ఇప్పుడు పోసారు కదా, ఆల్రెడీ పోసినారు. ఎట్లా వచ్చింది? ఇంత కొబ్బరి తీసేది ఇందాక అందులో పోసింది, ఇప్పుడు ఎలా వచ్చింది సార్? ఇలా చెప్పండి సార్, చెప్పండి సార్. దొరికింది కదా ఎవిడెన్స్? ఎవిడెన్స్ దొరికింది కదా, మీరు ఎవిడెన్స్ కావాలన్నా దొరికింది, చెప్పండి. ముందు అది కొట్టారు. మీరు దీనికి సంబంధించిన వీడియోనే ఇందాక చూసారు. అతను చెప్పింది ఇదే, బాటి కూడా అదే పని వీడియోలో బాటి చూపించాను. ఇటు పక్కకి రానా. సార్ భాష చాలా క్లారిటీ తక్కువ మాట్లాడే భాష. ఇటు పక్కకి రానా. సార్ భాష చాలా క్లారిటీ తక్కువ మాట్లాడే భాష. వెంకటరమణమూర్తి, అసిస్టెంట్ కంట్రోలర్, ఒంగోలు. ఈ దానపాటి ఆంజనేయులు గారు ఉపాధ్యాయుడు. ఆయన 80 రూపాయలు బాటిల్లో కొట్టుకుంటే 700 ml వచ్చిందని ఫిర్యాదు చేసి ఉన్నారు. ఆ ఫిర్యాదు చేసిన వెంటనే నేను ఇక్కడ వచ్చి స్టాక్ వెరిఫికేషన్ అన్నీ చేస్తే మొత్తం 45 లీటర్లు ఎక్కువగా ఉందని గమనించడం అయింది. అంటే ఈ 45 తీసి ఎక్కువ మోసం చేయడానికి చేస్తున్నారు ఎక్కువ. దాని మీద నేను ఒక కేసు నమోదు చేశాను. అంటే ఇటువంటి తప్పులు చేయకుండా ఉండడానికి మొత్తం పెట్రోల్ బంక్ అంతా నేను సీజ్ చేయడం జరిగింది. ఈ రెండు మనకి మోసం చేసిందంటే ఎంఎస్ దాంట్లో ఒక 2 బకెట్లు నిండా పెట్టి ఒక 20 లీటర్లు ఒక గదిలో పెట్టి ఉంచడం అయింది, ఉండినట్టు గమనించడం అయింది. కాబట్టి దీనికి నేను ఒక కేసు నమోదు చేశాను. ఏమన్నా సరే ఎక్కడైనా సరే నేను ఇదే విధంగా చెక్ చేస్తానని చెప్పడం అయింది.